ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం వారోత్సవాల్లో భాగంగా గాజువాక 71వ వార్డ్ విశ్వేశ్వరాయ నగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్ట పద్మ ఆధ్వర్యాన పేదలకు చీరల పంపిణీ చేసి మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కట్ట పద్మ మాట్లాడుతూ మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశ రక్షణకై విధులు నిర్వహించిన సైనికులను సత్కరించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలైన చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్రెడ్డి సత్యనారాయణ, కాలనీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి బొడ్డు రవికుమార్, వి శ్రీనివాస్, ఎం కాశీబాబు, పి అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి నిరంతరం అహర్నిశలు తమ ప్రాణాలను త్యాగం చేసి వారి కుటుంబాలకి విడిచిపెట్టి మరి మన దేశ రక్షణకై మిలిటరీలో వారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. మరి అలాంటి మహానుభావులు కృషి వల్ల ఈ రోజు మనం 3 పూట్లు భోజనం చేస్తున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఎందుకంటే మన ఇండియాకి యుద్ధాలు లేవు. ఇతర దేశాల్లో చూస్తే ఎప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటి తరుణంలో మరి ఇలాంటి మహానుభావుల వల్ల మనందరం కూడా ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఉంటున్నాం. మరి అలాంటప్పుడు మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. మరి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం రోజు మరి అంతటి వీర జవాన్లను మనందరం ఒకసారి స్మరించుకుంటూ వారి అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగ విరమణ తీసుకొని మిలిటరీ సైనికులు తిరిగి మన యొక్క స్వదేశానికి తిరిగి వచ్చారో వారికి మరి మనము కృతజ్ఞతా భావంగా ఈరోజు వారిని గౌరవార్థం సత్కరించుకోవడం జరుగుతుంది. ఈనాటి ఈ సేవా కార్యక్రమంలో మరి వీర జవాన్లు వచ్చారండి. ఒకసారి అందరికీ గట్టిగా చెప్పండి పడదాం. వారు చక్కగా మన దేశం కోసం ఎంతగానో కృషి చేసి ఈరోజు మరి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో మరి వారందరికీ మనం అభినందనలు తెలియజేస్తూ సత్కరించుకుందాం.